మీ దగ్గర నుంచి కూడా భయంకరమైన ఆన్సర్లు వస్తున్నాయి. ఇందా నుంచి చూశాను నేను. చాలా సొంతంగా రచిస్తున్నట్టే చెప్తున్నారు. స్లిప్లు ఏమైనా తెచ్చుకున్నారు? వైట్ కలర్ స్లిప్లు. ఓకే, మీకు సాధారణంగా బోర్ కొడుతుంది, చాలా సార్లు చిరాకేస్తుంది. ఈ సందర్భాలు అవి ఎలాంటి సందర్భాలు? మీరు ఏం చేస్తారు? కస్టమర్ కేర్ కి కాల్ చేసి పక్కింటి అబ్బాయి నంబర్ అడుగు. పక్కింటి అబ్బాయిని అడగకుండా కస్టమర్ కేర్ ఎందుకు అడిగావు? అంటే వాడు ఇవ్వడు కదా. ఏం మాట్లాడుతున్నారండి ఈవిడ? తెలుగు అండి. ఇంత అందమైన అమ్మాయి అడిగితే ఏ అబ్బాయి నెంబర్ ఇవ్వడండి? బతిపోయా అడగల. ప్రదీప్ తో సెల్ఫీ తీసుకుంటే ఏం పోజ్ ఇవ్వాలి, ప్రదీప్ తో డాన్స్ చేసి ఏం చెప్పేయాలని ఆలోచిస్తా. అప్పుడు ఇంకా బోర్ కొట్టుంది నీకు. బోర్ కొట్టదు, క్రేజీ ఉంటది. డెఫినెట్లీ నాకు అర్థమైంది. డెఫినెట్లీ వాళ్ళ షో అయిపోయే లోపల మనం సెల్ఫీ తీద్దాం. బాగా బోర్ కొట్టినప్పుడు ఒక లవ్ లెటర్ రాసి సార్ ఇచ్చాడని లేడీ లెక్చర్ కి తీసుకెళ్లి ఇస్తా. ఏం రాస్తావు చెప్పు ఒకసారి. చెప్పు ఏం రాస్తావు? ఐ లవ్ యూ ప్రదీప్. వాళ్ళెవరికో ఇష్టం, మధ్యలో ఐ లవ్ యూ ప్రదీప్ అని రాస్తా. పేరు వింటే అందరూ ఫ్లాట్ అయిపోతారు కదా. సో ప్రదీప్ నేను అన్న యాక్సెప్ట్ చేయాలి. కొద్ది గ్యాప్ ఇచ్చేయండి అమ్మా. బిస్కెట్లు పట్టుకోలేకపోతున్నా క్యాచ్. నాకు బాగా బోర్ కొడితే ప్రదీప్ పైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తా. ఎలాంటి రూమర్స్? ఏముంది, అంత అందమైన అబ్బాయి గురించి ఏం చేస్తాం, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటా. ఇది రూమరే. నాకు బోర్ లేస్తే ఐ ట్రై టు వాట్. ఆల్రెడీ నా ఇంగ్లీష్ చూసావుగా ఇందాక. ఐ ట్రై టు లర్న్ ప్రదీప్ యాంకరింగ్. సరే ఇది ఇంగ్లీష్ లో చెప్పు. అది ఇంగ్లీషే కదా, అలాగే ఉంది ఆల్మోస్ట్. ఇంగ్లీష్. సాయంత్రం 6 o'clock అమీర్పేట్ సెంటర్ వెళ్తే అక్కడ అమ్మాయిలం. సాయంత్రం 6 o'clock ఈటీవీ ప్లస్ పెట్టుకో, ఎక్స్ప్రెస్ అదే వస్తుంది. భయ్యా నువ్వు ఎంత తిరిగినా నీ కాళ్ళు నొప్పులు తప్ప వాళ్ళు పడరు భయ్యా, నీకు అర్థం కావట్లే. పంజాబ్లో తేడాలు ఉంటారు, వాళ్ళతో టైం పాస్ చేస్తా. మీ సిగ్నేచర్ స్టెప్స్ చూసి చేసి రిలాక్స్ అవుతా. బోర్ కొట్టినప్పుడు ఇన్ని పనులు చేస్తావు నువ్వు. నాకు వచ్చినా 4 స్టెప్పులు గత 5 ఏళ్ళగా అవే వేస్తున్నాను నేను. అవే చేస్తాను. వెరీ గుడ్. ఎక్కడికో వెళ్ళిపోతాను. నా మొగుడు గొప్పనా నీ మొగుడు గొప్పనా అని మా ఫ్రెండ్ తో డిబేట్ చేస్తా. ఏం చేస్తుంటారు ఆయన? మీరేగా. చేతులు కట్టుకుని అడు చూస్తావేంటారా చేతిరాజు? మా సార్ మేడం తలకాయ కట్ చేసి హీరో హీరోయిన్లకు యాడ్ చేసి మా గ్రూప్ లో వాట్సాప్ లో షేర్ చేస్తా. బాగా ఖాళీగా ఉన్నావు భయ్యా నువ్వు. అవును భయ్యా. భయ్యా నాకు బోర్ పెడతా, బైక్ కి బ్రేక్ కట్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ వెళ్తా భయ్యా. బ్రేక్ కొట్టకు, పోతూనే ఉండు పెట్రోల్ అయ్యేంత వరకు. మా అమ్మమ్మ ఊకే నన్ను తిడుతూ ఉంటది, అందుకే నేను తాగే ముందు మా తాతకు 2 పెగ్గులు పోస్తా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నాకు బోర్ కొడితే కనుక డబ్ స్మాష్ అయినా చేస్తా, లేకపోతే సెల్ఫీస్ అయినా దిగుతాను. మాట్లాడలే. ప్రదీప్ గారు మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ మా మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్. మీ షోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తుంటారు. తనకు ఒకసారి హాయ్ చెప్పరా? ఏం పేరు? సుమలత. సుమలత గారు హాయ్. ఇప్పుడే మీ అమ్మాయిని కలిసారండి. మీరు బాగున్నారా? అందరిని అడిగాని చెప్పండి. 2 కుక్కల్ని భయ్యా రూమ్ లో పెట్టి ఏం చేస్తున్నా వీడియో తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా భయ్యా. ఇదేం పిచ్చి భయ్యా, కుక్కలు ఏం చేసుకుంటే నీకెందుకు? అది ఫేస్బుక్ లో పెడితే చూసేవాడికి ఎందుకు? ఖాళీగా ఉన్నప్పుడు ప్రదీప్ లాంటి భర్త కావాలని అనుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు పనిలో ఉంటే అనుకోరు అనమాట. అయితే వద్దులే అమ్మా. భలే ఆన్సర్లు ఇచ్చారు మీరంతా. అసలు మీరు తెలివైన వాళ్ళు అనుకున్నాను, మీరు నాకంటే తెలివైన వాళ్ళ ఉన్నారు.